ఆరాధించెదము ఆత్మతోని రక్తము యెహోవా దేవుని మనమంతా రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుణము సద్గుణకు తండ్రియో ఆయనే సకల సంపన్నుడైన దేవదేవుని సకల దారి తప్పి దూరస్తులైన మనలను క్రీస్తునందు సమీపస్తులనుగా చేసెను. మరొక పాట ద్వారా దేవుని మనం కనపరుచుకున్నామండి. పిల్లల సమయం మనము 26 పాట పాడుతున్నాము. ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా ఆదరణ నీవే ప్రభువా అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మా స్తుతులు అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మా స్తుతులు ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా ఆదరణ నీవే ప్రభువా ఆపత్కాలములో సహాయకుడవు నీవు అందరినీ ప్రేమించే నాథుడవు ఆపత్కాలములో సహాయకుడవు నీవు అందరినీ ప్రేమించే మహానాథుడవు ఆశ్రయదుర్గము నీవే ఆనంద తైలము నీవే ఆశ్రయదుర్గము నీవే ఆనంద తైలము నీవే ఐశ్వర్యము నీవే మా ఘనతాయు నీవే ఐశ్వర్యము నీవే మా ఘనతాయు నీవే ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా ఆదరణ నీవే ప్రభువా
మంచిదండి. ఇప్పటి వరకు మనం తండ్రి ఛానల్ వచ్చేది అందరికీ వందనాలు. రాసిన పుస్తకం 4వ అధ్యాయం నుంచి 4వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. చదవబడేటట్టు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను గ్రంథముల నుంచి ఒక చక్కటి అంశాన్ని మన దగ్గర పరిశీలించుకుంటామండి. మన అంశం వచ్చేసి ఎవరి యందు మన ఆనందం. అది వ్యక్తుల యందు కానివ్వండి, మరి ఇంకా ఏదైనా కానివ్వండి, మన ఆనందము ఎవరి యందు. మన యొక్క జీవితంలో మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని మన కుటుంబ సభ్యుల గురించి కానివ్వండి, మన కుటుంబం గురించి కానివ్వండి, దేవుని యొక్క మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని దేవుని మీద మనం మొరపెడతాం. అలాగే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలని చెప్పి దాని వరకు మనం ఎల్లప్పుడూ ప్రయాసపడుతూ ఉంటాం. అయితే మన గురించి మనం ఎప్పుడు కూడా ఆనందాన్ని మనం ఎప్పుడు కోరుకుంటాం, కానీ మనం ఎప్పుడు కూడా మా కుటుంబము శ్రమల పాలవ్వాలని, మేము కష్టాలు పడాలని, మేము బాధలు పడాలని మనం ఎప్పుడు కూడా కోరుకోం. మన హృదయం ఎప్పుడు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకుంటుంది. అవి వ్యక్తులు అవ్వండి, అవి పరిస్థితులు అవ్వనివ్వండి, అది ఏదైనా సరే. ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు ఒక ఆనందం మనకు వస్తుంది. అలాగే చదువుకున్నప్పుడు చదువుకు తగ్గట్టుగా గొప్ప ఉద్యోగాన్ని మనం పొందుకున్నప్పుడు ఒక ఆనందాన్ని మనకు వస్తుంది. అలాగే కోరుకున్న ఒక వ్యక్తిని మనం వివాహం చేసుకున్నప్పుడు దాని ఆనందాన్ని మనం పొందుకుంటాం. అలాగే ఎన్నో కళలు కానీ ఒక ఇల్లును పట్టుకున్నప్పుడు దాని ఆనందము అవి అవతల లేనట్టుగా మనకు ఉంటుంది. ఆనందము, సంతోషము మనం అనుకున్న జరిగినప్పుడు అవి వ్యక్తులు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, అది ఏదైనా సరే మనం దాని యందు ఆనందిస్తాము. కానీ ఆనందము ఎంతసేపు ఉంటుంది? ఆనందము ఎంతవరకు ఉంటుంది? మన మన తల్లిదండ్రులు కానీ పెద్దగా అంటారు, కష్టపడిన తర్వాతే ఏమవుతారట? సుఖపడతారట. కష్టపడిన తర్వాతే సుఖపడతారు. అది సరైన మాటే. కానీ ఎంతకాలం సుఖపడతాం? కష్టపడతాము, జీవితాంతం కష్టపడతాము.
కానీ ఎంతకాలం వరకు సుఖపడతాం? ఒక వ్యక్తి తన జీవితాంతం కూడా పని చేసుకొని తన కష్టాన్నంతా కూడా పోగు చేసుకొని ఇక నిమ్మలంగా ఉండొచ్చు అనుకుని ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలోకి వెళ్ళిపోక ముంపే ఆ వ్యక్తి చనిపోతే అది ఎక్కడి ఆనందము, ఎక్కడి సుఖము? ఒక వ్యక్తి ఎన్నో బండి కొనుక్కోవాలి, ఒక యవనస్తుడు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి కానీ ఏదైనా చేసి తన కష్టాలంతా చేర్చుకొని ఒక బండి కొనుక్కొని ఆ బండి మీద వెళ్తూ మధ్యదారిలోనే వేగంగా వెళ్తూ మరణిస్తే అతనికి ఎక్కడిది ఆనందము? అతని ఆనందం ఎంతసేపు ఉంది? అలాగే ఒక వివాహం తను కోరుకున్న వ్యక్తితో వివాహం జరిగిన తదనంతరము రోడ్డు మీద చనిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? వివాహం జరిగిన మరుక్షణమే వారి ఆనందం ఎంతసేపు ఉంది? ఈ లోకపరమైన ఆనందము మనకి కొద్దిసేపే వస్తుంది. ఆనందం కొరకు మనము అనేక ప్రయాసాలు పడుతూ ఉంటాం, అనేక కష్టాలు పడుతూ ఉంటాం, అనేక శ్రమలు పడుతూ ఉంటాం. దేని కొరకు అంటే అది ఆ కష్టం తర్వాత వచ్చే ఆనందం కొరకు మనం అనేక ప్రయాసాలు పడుతుంటాం. కానీ ఆ ఆనందం అనేది కొద్దిసేపులోనే ఆవిరైపోతుంది. మరి ఏది నిజమైన ఆనందము? ఎవరి యందు నిజమైన ఆనందం ఉంది? వ్యక్తుల యందు నిజమైన ఆనందం లేదు, వస్తువుల యందు నిజమైన ఆనందం లేదు. ఈ లోకమందు నిజమైన ఆనందము కొద్దిసేపే అనుకుంటున్నాం కదా, మరి నిజమైన ఆనందం ఎవరి ఎడల ఉంది? నిజమైన ఆనందం ఏదని పరిశుద్ధ గ్రంథం చెప్తుందో ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ధన్య జీవితాల గురించి మాట్లాడుతూ 11వ వచనం గురించి 11వ వచనం ఏమంటున్నారో చదువుదాం ఒకసారి. 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున మీరు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఏంటంటే నిజమైన ఆనందం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏంటంటే నా యుద్ధకు ఎవరైతే వస్తారో, నాతో ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వారికి ఏమి ఎదురవుతాయంట? నా ఎందున్న వారికి, నా నిమిత్తం ఉన్న వారికి నిందలు ఎదురవుతాయి, హింసలు ఎదురవుతాయి, తర్వాత చెడ్డ మాటలు ఎదురవుతాయి. అయినను కూడా మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అన్ని తర్వాత ఏమంటున్నాడు? పరలోకమందు మీ ఫలం ఏమవుతుందట? అధికమవుతుందట. అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చిన వారికి ఈ లోకమందు ఏ ఆనందం ఉండదా? యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చిన వారికి ఈ లోకంలో ఏ ఆనందం కలగదా? మరి ఉపయోగం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చిన వారికి ఈ లోకపరంగా ఎదురయ్యే ఏంటంటే నిందలు, హింసలు, చెడ్డ మాటలు. వీటన్నిటిని మీరు సహించండి, వీటన్నిటిని మీరు ఆనందించండి. వీటన్నిటిని సహించి ఆనందిస్తే పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అన్నాడు. కానీ ఈ లోకమందు మీ ఫలం అధికమవుతుందని అనలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చిన మనందరం కూడా లోకపరంగా ఆనందిస్తున్నాం. అవి ఎంతసేపు అంటే అవి కొద్దిసేపే ఆనందం గ్రహిస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వద్దకు వస్తే యేసుక్రీస్తు ప్రభు వద్ద ఉన్న ఆనందం ఏంటంటే ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన వారికి ఈ లోకమందు శ్రమలు తప్ప ఈ లోకమందు ఆనందం ఏది లేదు మీలోకి. మరి ఎక్కడ ఆనందం ఉంటుందంటే పరలోకమందు మాత్రమే మీకు ఆనందం ఉంటుంది అంటున్నాడు. కానీ కొంతమంది వ్యక్తులు లోకంలో యేసుక్రీస్తు ప్రభుని ఏమని ప్రకటిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వద్దకు వస్తే బాధలు పోతాయని, యేసుక్రీస్తు ప్రభు వద్దకు వస్తే కష్టాలు పోతాయని, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే అప్పులు బాధలు తీరిపోతాయని కొంతమంది వ్యక్తులు లోకంలో ప్రకటిస్తున్నారు. కానీ ఆయన చెప్తున్నాడు, నా యుద్ధకు వచ్చిన వారికి ఈ లోక పరంగా ఆనందం లేకపోవచ్చు, కానీ నిత్యము ఆనందము.
ఈ లోకంలో మీరు క్షమాత్రమున్న ఆనందం కొరకు పరిగెడుతున్నారు, కానీ నా యొద్దకు వచ్చిన వారికి నిత్యము ఆనందం ఉంటుంది. ఆనందము పరలోకమందు ఉంటుంది. పరలోకమందు ఉన్న ఆనందం కొరకు ఈ లోకంలో ఏమవ్వాలి? కష్టపడాలి. పరలోకమందు ఉన్న ఆనందం కొరకు ఈ లోకంలో ఏం చేయాలి? ఈ లోకంలో దేవునికి ఇష్టమైనది, దేవునికి అయిష్టమైనది ఆనందంగా వారికి ఆనందంగా స్వీకరించిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. దేవుని చిత్తం కానిది, దేవుని ఇష్టపడిన దాన్ని, అది దేవునికి ఇష్టమని తెలిసినా కూడా సంతోషంగా ఆ పనులు చేసేవాళ్ళు లేరా అంటే చాలా మంది ఉన్నారు క్రైస్తవులు కూడా. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది అది చేయకూడదు అంటే దాన్ని చేసేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. క్షమాత్రం ముందు ఆనందం కొరకు సత్యాన్ని ఎరిగిన, సత్యం తెలిసిన, అది దేవుడు ఇష్టపడని, అది దేవుడికి అవిధేయత కలిగినదని తెలిసినా కూడా దాని ఎందుకు ఆనందించే వారు లేరా అంటే చాలా మంది ఉన్నారు. అది ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతూ ఏమన్నారంటే, నా యొద్దకు వచ్చిన వారికి లోకమందు సంతోషం లేకపోవచ్చు, హింసలు ఎదురవచ్చు, అవమానాలు ఎదురవచ్చు, అయినా కూడా మీరు ఆనందించండి. ఈ లోకమందు మీరు ఫలం పొందకపోయినను పరలోకమందు మీరు ఫలము పొందుకుంటారు అని అంటున్నాడు యేసుక్రీస్తు. యాకోబు గారు ఏమన్నా చూద్దాం చూడండి. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం, 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసంతో పరీక్షను ఓర్పును పుట్టించడం ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందము ఎంచుకోండి. చాలు. ఏంటంట? నా సహోదరులారా, మీరు విశ్వాసంతో పరీక్షను ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు ఏం చేయాలట? మహానందం అని ఎంచుకోవాలట. అది సాధ్యపడే విషయమేనా? అది సాధ్యపడే విషయమేనా అంటే సాధ్యపడే విషయం కాదు. శోధనలో ఉన్నప్పుడు ఆనందించడం అనేది సాధ్యపడే విషయమేనా అంటే సాధ్యపడే విషయం కాదు. మనకు దెబ్బ తగిలినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? దెబ్బ తగిలినప్పుడు బాధపడతాం కానీ నవ్వం కదా. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు శోధనలో పడినప్పుడు మీరు ఏం చేయాలంట? మహా ఆనందాన్ని కలిగి ఉండాలని సంఘాన్ని రేపుతున్నాడు యాకోబు గారు. క్షమాత్రం ముందు ఆనందం కొరకు అనేక ప్రయాసాలు మనం పడుతున్నాం, కానీ బైబిల్ చెప్పేది ఆనందం ఏంటంటే, ఈ లోకంలో మీకు శ్రమలు, నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందంటే అది పరలోకమందు ఉంటుంది. పరలోకమందు ఆనందం కొరకు మీ లోకంలో ఏం చేయాలి? శ్రమలు పడాలంటుంది. నిందలు అవమానించాలి. దేవుని నిమిత్తము నిందలు, హింసలు, అవమానాలు మీకు ఎదురైతే మీరు ఆనందించండి. ఎందుకు ఆనందించాలి? పరలోకమందు నా ఫలం అధికమవుతుందని ఆనందించండి. ఒకనాడు పరలోకంలో చేరినప్పుడు నేను ఆనందిస్తానని ఈ లోకంలో శ్రమల నిమిత్తం మీరు ఈ లోకంలో శ్రమలు ఎదురైనప్పుడు నా నిమిత్తము మీరు ఆనందించినట్టు. నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అంటున్నారు ప్రభు? నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అంటున్నారు? పరలోకమందు నిజమైన ఆనందం ఉంటుంది. మరి ఈ లోకమందున్న ఆనందం నిజమైనది కాదా అంటే ఈ లోకమందున్న ఆనందము నిజమైనది కాదు. ఈ లోకమందున్న ఆనందము నిజమైనది కాదు. ఈ లోకమందున్న ఆనందము క్షమ మాత్రం ఉండినది. అందరూ చూసాము. ఎంతో ప్రయాసపడతారు, ఎంతో కష్టపడతారు, చివరాఖరికి మట్టికి చేరతారు. మరి ఆనందం ఎక్కడిది? ఇంకా చనిపోయిన తర్వాత ఆనందం కొరకు కష్టపడాలి. చనిపోయిన తర్వాత దుఃఖం కొరకు మనం ఈ లోకంలో ఉండకూడదు. చనిపోయిన తర్వాత దుఃఖం ఉంది, చనిపోయిన తర్వాత ఆనందం ఉంది. మనం ఏం కోరుకుంటున్నాం ఈరోజు? చనిపోయిన తర్వాత ఆనందాన్ని మనం కోరుకోవాలి.
పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనకు కనబడతారు. లోకపరమైన ఆనందం కొరకు, లోకపరమైన ఆనందాలు కోరుకొని వారి జీవితాలు ఎలా మారిపోయాయో వారిని మనం చూద్దాం సార్, వారిని పరిశీలన చేద్దాం సార్. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తి సంసోను గారి గురించి. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషం కాగా యెహోవా 40 సంవత్సరాలు వారి ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది. ఆ కాలమున దాను వంశస్థులను జోర్యా పట్టణస్థులైన మనోకానుకుండెను అతని భార్య గొడ్రాలై కాంతి లేకుండా ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీ ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలకు నీకు కానుక లేకపోవు, అయితే నీవు గర్భవతి అవుదు, కుమారుని కందువు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైనది తినకుండము, నీవు గర్భవతివై కుమారుని కంటావు అని వారికి దేవత సెలవిస్తుంది. ఆ కుమారుడు ఎవరు అనంటే సంసోను. ఆ కుమారుడిని దేవుడు ఎన్నుకోవడం కారణం ఏంటంటే ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేలు విడిపించుటకు ఆ కుమారుడిని ఎలా పెంచాలి? నువ్వు ఆ కుమారుని కనే ముందే నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి, నీవు దేవునికి చిత్తానుసారంగా ఉండాలని చెప్పేసి నాదిగా చేయబడ్డ కుమారుడు ఈరోజు రాబోతున్నాడు అని చెప్పి తల్లికే జాగ్రత్తలు చెప్పాడు దేవుడు దేవత ద్వారా. మరి అలాంటి జాగ్రత్తలు తీసుకొని అతని కుమారుని కన్నది, ఆ తల్లి అతని కుమారుని కన్నది. ఆ కుమారుడు సంసోను. ఆ కుమారుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడే ఉంది, దేవుని యొక్క ఆలోచన తగ్గట్టుగా నడవలసిన వాడే ఉంది. దేవుని చిత్తం ఏదో అది గ్రహించలేక తన ఆనందం కొరకు, తన యొక్క ఆనందం కొరకు దేవుడిచ్చిన పనిని మర్చిపోయి ఏం చేశాడు? దెలీలా అనే ఒక స్త్రీని మోహించి ఆమె యుద్ధకు వెళ్ళాడు. తన ఆనందం కొరకు, క్షమాత్రమును తన ఆనందం కొరకు ఆ దెలీలా అనే ఒక స్త్రీ యుద్ధకు వెళ్ళి దేవుడిచ్చిన పనిని మర్చిపోయి, దేవుడిచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోయి తన ఆనందాన్ని చూసుకున్నాడే కానీ దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయాడు. ఆమె యుద్ధకు వెళ్ళి ఆమెను ఏం చేశాడంట? ఆమెను మోగించాడంట. చూడండి ఒకసారి 16వ అధ్యాయం 4వ వచనం. భీమగాథడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఫిలిష్తీయులు సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనికి ఆడ చేసి అతని గొప్ప బలము ఏదైతున్నదో మేము ఎలా అతన్ని గెలవచ్చునో తెలుసుకును, మేము అతన్ని బంధించి అతని గర్భము అంచుదుము, అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములు నీకు ఇచ్చేదని చెప్పారు. ఏమని చెప్పారట? అతను నిన్ను మోహించాడు కదా, నేను అతను ఇష్టపడ్డాడు కదా, నేను ఇష్టపడి వచ్చిన అతని నువ్వు తీసుకొని అతన్ని లాలన చేసి అతని బలం ఎక్కడుందో చెప్పుమని అతని ఆ దెలీలాకు ఏం ఇచ్చారట? వెండి నాణ్యాలు ఇచ్చారట. ఇక మనకి ఏం కనబడుతుందనంటే దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? తన తల్లి వద్దకు వెళ్ళి నువ్వు కనే కుమారుడు పవిత్రుడుగా ఉండాలంటే నువ్వు పవిత్రంగా అతన్ని కనాలని చెప్పి అంత నిష్ఠగా తన తల్లికి చెప్తే, అంత నిష్ఠగా ఉండి తన తల్లి తనను కంటే అతడు చేసిన కార్యాలు ఏంటి? దెలీలా అనే ఒక ఫిలిష్తీయురాలి వద్దకు వెళ్ళి ఆమెను మోహించి ఆ
ఆమె యొక్క ఆ సంతోషాన్ని కోరుకున్నాడు. తర్వాత జరిగిన పరిణామం ఏంటి? గ్రహించలేకపోయాడు. అనేక మార్లు నీ బలం ఎక్కడ ఉందంటే పలానా చోట ఉంది, పలానా చోట ఉందని చెప్పిన ఫిలిస్తీయులు వచ్చి వాడిని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్నప్పుడు అప్పుడు కూడా ఈమె ఎందుకు ఈ విధంగా నా ఎడల ప్రవర్తిస్తుందని ఒక గ్రహింపు లేకుండా, ఈమె ఎందుకు నన్ను ఇలాగా ఈ విధంగా ఇన్ని మార్లు విసిగిస్తుందని గ్రహించలేకపోయాడు. అంతకుముందు సంవత్సరం గారికి వివాహం జరిగినప్పుడు ఒక పొడుపు కథను, జ్ఞానయుక్తమైన పొడుపు కథను ఆ ఫిలిస్తీయులకు విసురుతాడు. పొడుపు కథను ఇవ్వమని చెప్పి 7 రోజుల సమయాన్ని ఇస్తాడు. 7 రోజుల సమయం వచ్చినా కూడా వారు ఏం చేస్తారంటే ఆ పొడుపు కథను విప్పలేదు. అంటే జ్ఞానం కలిగిన వాడు, దేవుని యొక్క శక్తి కలిగిన వాడు, దేవుని యొక్క ఉద్దేశాలు కలిగిన వాడు గ్రహించలేకపోయాడు ఆమె ఎడల సంతోషాన్ని కోరుకుంది. ఆ ఆనందం ఎంతసేపు ఉంది? ఆ మెడలో ఉన్న ఆనందం ఎంతసేపు ఉందంటే కొద్దిసేపే ఆ మెడలో ఉన్న ఆనందం. తర్వాత ఆ యొక్క ఆమె జుట్టు కత్తిరించడము, తర్వాత ఫిలిస్తీయులను తీసుకుపోయి బంధించి అతని కలుగుట్ల పీకేయడము, దేవుని ఆత్మ ఆడతో మునిపే అతని మీదకి వచ్చింది రేపుతుంటే దేవుని ఆత్మ ఒక్కసారి నాకు దయచేయమని దేవుణ్ణి ప్రార్థన చేసుకుని దేవుని ఆత్మను కోరుకునే పరిస్థితికి వచ్చాడు సంసోను గారు. దేనికి ఇదంతా? శ్రమ మాత్రం ముందు ఆనందం కొరకు. దేవునికి అయిష్టమైన దాన్ని అవి మనకు ఆనందంగా మనకు ఉన్నప్పుడు అవి విడిచిపెట్టడానికి కూడా మనం వెనుక తీయకూడదు. దేవుని దృష్టికి అది అసహ్యమైనప్పుడు, అది మనకు ఆనందాన్ని కలిగిస్తున్నప్పుడు దాన్ని విడిచిపెట్టడం మనం వెనుక తీయకూడదు. ఈయన వెనుక తీయలేదా అంటే వెనుక తీయకుండా దేవుడికి అయిష్టమైన దాన్ని ఇష్టంగా భావించి దేవుడు ఇచ్చిన పనిని పక్కన పెట్టి ఆమె ఎందుకు ఆనందించాడు? ఏమైనా తన జీవితం అంటే కనుగుడ్లు పీకేసి బలవంతుడైన వాడిని తిరుగడి తిప్పుటకు పెట్టారట. దేని కొరకు ఇదంటే క్షమ మాత్రము ఆనందం కొరకు దెలీలా అనే ఆమె సంతోషాన్ని వెతుక్కున్నాడు. ఆమెలో ఆనందాన్ని వెతుక్కొని ఆమె యొద్దకు వెళ్ళి ఆమె చెప్పిందల్లా చేశాడు. చివరికి ఏమైంది సంసోను గారి పరిస్థితి అంటే బలవంతుడైన వాడిని బలహీనుడుగా మారిపోయాడు. చివరకు ఏమైందనంటే కలుగుడ్లు పీకేసే పరిస్థితి, చివరికి ఏమైందనంటే నిస్సహాయుడైన పరిస్థితి. చివరిగా దేవుడు మరలా అతనికి అవకాశం ఇచ్చి బలాన్ని ఇచ్చినప్పుడు ఆ 2 స్తంభాలను పడగొట్టి వారందరినీ మట్టిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఒక అనుభవం ఏంటి? క్షమాత్ర ముందు ఆనందం కొరకు దేవునికి అయిష్టమైన దానిని, దేవుడు నచ్చని దానిని, అవి మనకు ఆనందం కలిగించిన అవి మనము విడిచిపెట్టాలని సంసోను గారి జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. రాజు 2వ గ్రంథం రాజు 2వ గ్రంథం రాజు 2వ గ్రంథం 5వ అధ్యాయము రాజు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. ఇతడు మనందరికీ తెలిసిన వ్యక్తి. ఎలీషా శిష్యుడిగా ఉన్నవాడు. ఎలీషా తర్వాత ఎలీషా అంతటి వాడు అవ్వాల్సిన వాడు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. అంతటా దేవదేవుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకొని అనుకొని నయమాను కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి వచ్చున్న వాడిని చూసి తన రథము దిగి వచ్చి వాడిని ఎదుర్కొని క్షేమానికను అతడు క్షేమని చెప్పాను. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? నయమాను అనే ఒక
సైన్యాధిపతి కుష్ఠరోగుల వలన స్వస్థత కలుగుట కొరకు ఇశ్రాయేలీయుల ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా నదిలో మునుగుమని నీకు స్వస్థత కలుగుతుందని చెప్పినప్పుడు ఆ నదిలో మునిగి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని ఆ కుష్ఠరోగానికి తను చేసిన దేవుడు చేసిన అద్భుతానికి వెలగట్టి ఇదిగో ఈ సొమ్మును తీసుకుని ఎలీషా వద్దకు వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, అవి నాకు వద్దని నీ ఇవ్వాలనుకున్న నీ సంపదను నీతోనే తీసుకుపోమని చెప్పి ఎలీషా అన్నప్పుడు, కానీ గెహజీ మనసు ఏం కోరుకుందట? ఎలీషా యొక్క మనసు ఎరిగిన వాడు, ఎలీషా యొక్క ఆలోచన ఎరిగిన వాడు, ఎలీషా దేవుని ఎలా నడుచుకుంటున్నాడో చూస్తున్నవాడు ఎందుకు వద్దన్నాడని ఆయన అడుగుంటే బాగుండేది, కానీ అడగకుండా ఏమనుకున్నట? యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయేది ఏదైనా తీసుకుంది అనుకొని యెహోవా జీవముతో యెహోవా మీద ఏం చేశాడు? ప్రమాణం చేసుకున్నాడట. పరిగెత్తుకుని పోయాడట. పరిగెత్తుకుని పోయి ఆ నయమానించిన వాటిని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఎలీషా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 25వ వచనం. అతను లోపలికి పోయి నా యజమానుని ముందర నిలవగా ఎలీషా చూచి, గెహజీ నీ వెంట నుండి వచ్చి అడిగినందుకు వాడు నీ దాసుడై నేను ఎచ్చటికి పోలేదు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషులు తన రథం దిగి నిన్ను ఎదుర్కొన్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా మనసు నీవు ఎరిగిన వాడు, నా ఆలోచనలు ఎరిగిన వాడు, ఇవన్నీ నా గురించి దేవుని యొక్క తత్వాన్ని ఎరిగిన వాడు, దేవుని యొక్క మనసు ఎరిగిన వాడు, నా మనసు ఎరిగిన వాడు అయి ఉండి నా మనసు నీతో కూడా రాలేదా అని ఎలీషా అడుగుతున్నప్పుడు సమాధానం లేని వాడుగా నిస్సహాయుడైపోయాడు. అయితే ఆ సంపదతో ఏం కొనుక్కున్నాం అన్నాడట చూడండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నకు ఇది సమయమా? తన మనసులో ఏమనుకున్నాడు? సెటిల్ అయిపోవచ్చుగా, డబ్బులు తీసుకొని మనం గొర్రెలు కొనుక్కోవచ్చు, ఒలివ తోటలు కొనుక్కోవచ్చు, ద్రాక్ష తోటలు కొనుక్కోవచ్చు, దాసదాసులు పెట్టుకోవచ్చు, ఇవన్నీ మనం చేసుకోవచ్చు, సంతోషంగా ఆనందంగా ఉండవచ్చు అనుకున్నాడు. కానీ అది ఎవరికి ఇష్టం లేనిది? అది దేవునికి ఇష్టం లేదు. గ్రహించలేకపోయాడు. స్వస్థపరిచినందుకు కారణముగా ఒకవేళ దేవుడు చేసిన అద్భుతానికి నేను ఇస్తున్న కారణముగా భావించవచ్చు నయమా. దేవుని యొక్క చేసిన శక్తిని వెలకట్టాలనుకున్నాడేమో నయమా. దాన్ని తిరస్కరించాడు ఎవరు? ఎలీషా. కానీ ఈ రోజు నయమాను తెచ్చిన ఆ డబ్బుతో గెహాజీ తెచ్చుకున్న ఆ డబ్బుతో, గెహాజీ తెచ్చుకున్న ఆ సంపదతో దాసదాసులో కొనుక్కుందామని సుఖపడదాం అనుకున్నాడు. దేని కొరకు పరిగెత్తాడు అంటే సంపదను పరిగెత్తాడు. దేని తెచ్చుకున్నాడు అంటే సంపద తెచ్చుకున్నాడు. కానీ తెచ్చుకున్నది ఏంటంటే కుష్ఠ రోగాన్ని తెచ్చుకున్నాడు. సంపదను కాదు తెచ్చుకుంది, కుష్ఠ రోగాన్ని తెచ్చుకున్నాడు. మరి తను తెచ్చుకున్న ఆ సంపదతో తన కుష్ఠ రోగాన్ని పోగొట్టుకోడా? పోగొట్టుకోలేదు. మాత్రం ముందు ఆనందం కొరకు పరిగెత్తాడు. ఏం తెచ్చుకున్నాడు అంటే కుష్ఠ రోగాన్ని తెచ్చుకున్నాడు. ఒకవేళ ఆ డబ్బులు తెచ్చుకోకపోతే తను బాధపడేవాడేమో తర్వాత వచ్చే కరువు పరిస్థితుల్లో. దేవుని నిమిత్తము కష్టపడేవాడేమో, దుఃఖపడేవాడేమో, వస్తువులు ఉండేవాడేమో. అదే కదా, నా నామం నిమిత్తం మీరు ఏమవ్వాలి? హింసపడాలి, బాధపడాలి, అవమానింపబడతారన్నాడు. నా నామము, నా నిమిత్తము మీకు హింసలు, బాధలు ఎదురవుతారు. దేవునికి అయిష్టమైనది మన ఇష్టంగా మనం భావిస్తే మనకు ఆ క్షమాత్రం ఆనందాన్ని మనం వదులుకుంటే మనం శ్రమపడచ్చు. మన అవమానాలు మన బంధువుల ద్వారా మనం అవమానింపబడచ్చు, నిందింపబడచ్చు, బుద్ధిహీనుడా అని మనం తిట్టచ్చు. దాన్ని ఎందుకు తీసుకోలేదని? అది నా దేవునికి అయిష్టమైనదంటే ఏమంటారు చెప్పండి? లోకంలో ఉన్న వారు ఏమంటారు? బుద్ధి లేదా నీకు? మంచిగా చేసుకోవచ్చు కదా, మంచిగా ఉండొచ్చు కదా అని మనం అందరూ చెప్పండి. లోకంలో ఉన్న వారు లోకంలో వారికి మనం వెలివారు కనబడచ్చు.
లోకంలో ఉన్న వారిని మనం అవమానించవచ్చు, లోకంలో ఉన్న వారిని దూషించవచ్చు, సుఖంగా ఉండొచ్చు కదా, ఎందుకు దాన్ని వదులుకున్నామంటే అది నా దేవునికి అయిష్టమైనదని నేను వదులుకున్నానని ఈరోజు మనం చెప్పగల వారంగా ఉన్నాం. ఒక సంవత్సరం మనం చూసినప్పుడు అదే పరిస్థితి. క్షమాత్రమును ఆనందం కొరకు దేవునికి ఇష్టమైన దానిని ఇతని ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు కానీ దేవుని ఇష్టాన్ని గ్రహించలేకపోయాడు. ఒక ఈరోజు పరిస్థితి అదే. క్షమాత్రమును ఆనందం కొరకు పరిగెట్టాడు. ఏ సంపాదించాడు అంటే కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ఇదే రాజుల గ్రంథంలో ఒక రాజు మనకు కనబడతాడు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. ఈ సంగతులైన తర్వాత యాజ్రేయుల్లో షాములు రాజైన అహాబు నగరును ఆనుకొని యాజ్రేయులు వాడిన నాబోతును ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతుని పిలిచి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకున్నది కనుక అది నాకు పూర్వతోటలకు ఇవ్వని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటను నీకు ఇచ్చేదని, లేదా నీకు అనుకూలమైన దాని క్రయముకి ఇవ్వమని అడిగాడట. ఎవరిని? నాబోతు అనేవాడు. ఎవరితను? ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజు. రాజుకి ఏం కొరవ చెప్పండి? రాజుకి ఏం తక్కువ? రాజుకి అన్ని ఉన్నవాడు కదా, సిరి సంపదలు ఉన్నవాడు కదా. సిరి సంపదలు ఉన్నవాడికి ఈ నాబోతు ద్రాక్ష తోటతో ఏం పని? ఈ నాబోతు ద్రాక్ష తోటను అడిగాడట. అయితే అతను క్రయముకి అడిగాను. అందుకు నాబోతు అన్నాడట, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఏమాత్రం వల్ల పడదని చెప్పగా, అంటే నా తండ్రి ఆస్తిని నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. చెప్పగా నా పిత్రార్జితము నీకీరని యాజ్రేయుడైన నాబోతు అతనితో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకున్నాడట. మూతి ముడుచుకొని కొనివాడే కోపముతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉన్నాడట. దేని వరకు? ఒక రాజుకి సిరి సంపద కలిగిన వాడు, ఉన్నతమైన ఆస్తి కలిగిన వాడు, రాజుగా పిలువబడుతున్న వాడు ఒక నాకు ద్రాక్ష తోట ఇవ్వలేదని చెప్పి ఏమైనట? మూతి ముడుచుకున్నాడట, ఆహారం తినకై ఉన్నాడట. అప్పుడు తన భార్య వచ్చి అంటుంది, చూడండి ఏం మాట్లాడుతుందో. అంటే అతని భార్య అయిన అతను నీవు మూతి ముడుచుకున్న వాడిపై భోజనం చేయక ఉండిపోయమని అతను అడుగుగా అతను ఆమె కాయట, నీ ద్రాక్ష తోటను క్రయముకు నాకు ఇమ్మని, లేక నీకు అనుకూలమైన దాన్ని మారుగా మరొక ద్రాక్షను నీకు ఇచ్చిందని యాజ్రేయుడైన నాబోతుని చెప్పగా అతడు, నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను. అందుకు అతని భార్య అని అతను, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండును అన్నాడు. మనసులో ఏమవ్వాలంట? సంతోషంగా ఉండును, నేను నీకు ఆత్మను తీసుకొస్తానని చెప్పేసి అన్యాయంగా అతని నబోతు నెపములు మోపి అతన్ని చంపించి ఆ ద్రాక్షలను పొందుకున్న వీరు ఏమైనా ఆనందంగా ఉన్నారా? నీ మనసులో సంతోషించమని చెప్పి వెళ్ళింది కదా. సంతోషంగా ఉండము, లేచి మామూలుగా ఉండము, నీవు రాజ్య పరిపాలన చేయట్లేదా, నువ్వు రాజు కదా అని చెప్పి ఈమె కథంతా నడిపించి చివరికి ఏం చేశారు? అన్యాయంగా ఆ ద్రాక్షతో సంపాదించుకొని ఎంతసేపు ఉన్నారు? ఆ ద్రాక్షతో ఎంతసేపు ఆనందంగా ఉన్నారు. వెంటనే దేవుడు ఎలీషాను పంపించి 17వ వచనం, అప్పుడు యెహోవాకు తిష్బుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు లేచి షాములో ఉన్న ఇశ్రాయేలు రాజును అహాబును ఎదుర్కొన్నకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకోబోయెను. నీవు అతన్ని చూసి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకోగలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమును కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలముందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. అతడు అంతటా అహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడినా అని పలుకుగా ఏలియా ఇట్లను, యెహోవా దృష్టికి నీవు
కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, నేను నీ మీదికి అపాయం రప్పించదును, నీ సంతతి వారిని నాశనం చేయుదును. అంతటి వారి దగ్గరకు వెళ్ళిపోయింది ఆ శాపం. అన్యాయంగా అంత రాజ పరిపాలన చేస్తున్న రాజుకు అనేక ఆస్తులు ఉండగా, అంతమందిని పరిపాలన చేస్తూ ఉన్నతమైన పదవులను కలిగించగా, ఒక తండ్రి తన ఆస్తిని ఇస్తే ఒక సామాన్యుడు తోటను కావాలని కోరుకొని ఆ తోట సంపాదించుకోవాలని చెప్పి సంతోషం కలిగి ఉండి ఆ తోట సంపాదించుకోవాలి అన్యాయంగా చేసి అతన్ని చంపితే ఆ శాపము ఎక్కడి వరకు వచ్చిందంటే తన సంతతి వరకు ఆ శాపం వచ్చింది. ఎంతసేపు ఉన్నాడు ఆ తోటలో? ఆ తోటను దక్కించుకున్నారు కదా అన్యాయంగా భార్య భర్తలు ఇద్దరు కలిసి. ఎంతసేపు ఉన్నారు ఆ తోటలో ఆనందంగా? కొద్దిసేపే. కాబట్టి దేవుడు ఏలియాను పంపించి ఆ శాప వచనాలు శపించమని చెప్పి ఏలియాను దేవుడు పంపించాడు. అన్యాయంగా వారు అతను చంపబడ్డాడు. అన్యాయంగా వారు చేసిన కార్యాలకు వీరు కూడా అన్యాయం చంపబడ్డారు. ఇది దేవుని చిత్తమా? ఇది దేవుని ఇష్టపడతాడా? దేవుని దృష్టికి అనుకూలమైనదా అని ఆలోచించకుండా ఒక ఇశ్రాయేలు రాజు చేసిన పనిని క్షమాత్రముందు ఆనందం కొరకు ఇశ్రాయేలు రాజు చేసిన పని బట్టి అతని జీవితమే నాశనమైపోయినట్టు. ఒక సంసోను జీవితం ఆ విధంగానే, ఒక గెహాజీ జీవితం ఆ విధంగానే, ఇశ్రాయేలు పరిపాలిస్తున్న రాజు అహాబు జీవితం కూడా ఆ విధంగానే. దేనికి అంటే ఒకవేళ ఇతరు ఆ తోటను వదిలేస్తుంటే బాగుండేవాడు కదా, ఇతరు ఆ తోటను వదిలేస్తుంటే ఏమైతే నష్టం ఏమొచ్చింది చెప్పండి? ఇతనికి శ్రమలు వచ్చాయా? బాధలు వచ్చాయా? ఇబ్బందులు ఏమైనా వచ్చాయా? ఏది లేదు. అయినా కూడా దేవునికి అవిధేయతను చూపించాడు. దేవునికి అయిష్టమైన దాన్ని తన ఇష్టంగా తనకు ఆనందంగా భావించాడు. చివరకు శాపాన్ని పొందించుకున్నాడు. దేవునికి అయిష్టమైనది మనం ఆనందంగా దాన్ని మనం చేసినట్లయితే మన జీవితంలో వచ్చేవేంటి? శ్రమలే మనం చూస్తున్నాం. అది ఏదైనా కావచ్చు, వస్తువే కావచ్చు, వ్యక్తులే కావచ్చు, ఏదైనా కావచ్చు. అది దేవునికి అయిష్టమైనదంటే దాన్ని మనం వదులుకోవడానికి మనసు కలిగి ఉండాలి. మనసు కలిగి లేకపోతే ఇదిగో వీరి మాదిరే మన శ్రమలు పాల్గొనడం గ్రహించాలి. ఇవన్నీ తెలిసిన జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో ఏదైనా చూడకుండా నేను అభ్యంతరం చెప్పలేదు, మరియు నా హృదయము నా కన్నులను బట్టి సంతోషకరమైన రీతిగా అనుభవించకుండా నేను నా హృదయం నిష్క్రమింపలేదు. అయితే ఇది నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నింటి వాటి కొరకై నేను పడిన ప్రయాసయు నేను దాన్ని నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడిను. నేను ఏవైతే కావాలనుకున్నానో, ఏవైతే కోరుకున్నానో అవన్నీ నేను చేశాను. చివరి ఏం చెప్తుంది ఏంటంటే అవన్నీ కూడా వ్యర్థమే అంటున్నాను. 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నీ నా తర్వాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను అంటున్నాడు. ఒకవేళ సంపాదించిన సంపదన అంతా కూడా నా తర్వాత వచ్చే వాడిని ఇస్తే వాడు ఎలాంటి వాడో, వాడు జ్ఞానం గలవాడో బుద్ధిహీనుడో ఎలా తెలుస్తుంది అంటున్నాడు. ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. ఆనందం కొరకు ప్రయాసపడ్డాను, ఆనందం కొరకు నా కన్నులకు నా హృదయాన్ని దక్కిన వాడన్నిటిని నేను స్వీకరించాను.
తీరా చివరలో నేను చెప్పేది ఏంటంటే, నా అనుభవాలన్నీ కూర్చుకొని నేను చెప్పేది మీకు ఏంటంటే, ఇదంతా కూడా గాలికి ప్రయాసమైనట్లే. మరి నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? నిజమైన ఆనందం ఏంటి? ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఇది గాలికి ప్రయాసపడినట్లే అంటున్నాడు ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను గారు. ఒకరేమో ఈ లోకపరమైన ఆనందం కొరకు శ్రమలు పడిన, ఈ లోకపరమైన ఆనందాల కొరకు దేవునికి అవిధేయతను సంపాదించుకొని శ్రమల పాలైన వారిని మనం ఒకవైపు చూస్తున్నాం. ఒకవైపు లోకంలో ఉన్న వాటన్నింటినీ సంపాదించుకొని ఇదంతా వ్యర్థమని చెప్తున్న జ్ఞానైన రాజుని మనం చూస్తున్నాం. దేవునికి అవిధేయతను అవి ఇష్టంగా భావించి శ్రమల పాలైన వారిని మనం చూస్తున్నాం. అలాగే లోకమంతా సంపాదించుకుంటే అవి వ్యర్థమైనటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. మరి ఏది నిజమైన ఆనందం? ఎక్కడ దొరుకుతుంది నిజమైన ఆనందం? ఈ లోకంలో ఉన్న ఆనందము కొద్దిపాటిదే కలిగిస్తున్నాము. ఈ లోకంలో ఉన్న ఆనందము క్షమాత్రం ఉండదని ఆనందిస్తున్నాము. మరి నిజమైన ఆనందము ఎక్కడ ఉంటుందంటే, మొదట మనం చదువుకున్నాము, పరలోకమందే మనకు నిజమైన ఆనందం ఉన్నది. పరలోకమందే మనకు నిజమైన ఆనందం ఉందని మనం గ్రహిస్తున్నాం. ఈ లోకంలో దేవుని నిమిత్తము ఏమి విడిచిపెట్టినా, ఈ లోకంలో దేవుని నిమిత్తము ఏది వదులుకున్నా, అది ఏదైనా సరే పరలోకమందు ఆనందం కొరకు విడిచిపెట్టకు వెనుక తీయద్దని ప్రభు మనకి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకం యొక్క ఆనందం కొరకు దేవునికి అభిష్టం, దేవుని నచ్చని వాటిని జరిగించిన వారిని మనం చూసాం. అలాగే దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తమైతే, అది నాకు ఇష్టమైతే దాన్ని వదులుకున్న వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు తారసపడుతున్నారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు. విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము గారు దేవునికి అయిష్టమైనది, తనకి ఇష్టమైనది వదులుకున్నది ఏది అంటే, మొట్టమొదటిగా ఆయన అన్నాడు, నీ కుటుంబమును, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి నా పరుగు రమ్మనంటే ఆయన విడిచిపెట్టి దేవుడి నిమిత్తం వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీవు దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళును. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వదింపగా ముందుకు నీవు ఆశీర్వించే వారిని ఆశీర్వించదను, నీ దూషించే వారిని శపించదను అంట. తల్లిదండ్రులను తండ్రి ఇంటి వారిని వదిలి రమ్మంటే మనం రాగలమా చెప్పండి? వదులుకోగలమా మనం? మన బంధువులని, మన తండ్రి ఇంటి వారిని, మన తల్లిదండ్రులను వదిలేసి, అందరిని వదిలేసి, మన ఆస్పాస్ను వదిలేసి నా కొరకు రా అంటే మనం రాగలమా? అది దేవునికి నచ్చనిది. ఆ దేవుడు నచ్చింది ఇతనికి ఆనందం కలిగించినా కూడా వాళ్ళందరినీ విడిచిపెట్టి అబ్రహాము గారు వచ్చినట్టుగా చూస్తున్నాం. తర్వాత వాగ్దానం చేసిన తన కుమారుణ్ణి ఇస్సాకుని నిరీక్షణతో తన కుమారుడు ఇస్తాడంటే దేవుని నిరీక్షణ కలిగి, దేవుని విశ్వాసం కలిగి, ఆ విశ్వాసానికి తగినట్టుగా తన కుమారుడైన ఇస్సాకుని దేవుడు ఇస్తే ఆ కుమారుని ఒకసారి కోరాడు దేవుడు, నీకు ఇష్టమైన వాడుగా నీ కుమారుడు, సరే నీ కుమారుడు నీకు ఇష్టమైన వాడుగా నా పీఠానికి నువ్వు వెనుక తీయవైతే నీ కుమారుని నాకు ఇస్తావా అంటే ఇవ్వడానికి వెనుక తీయకుండా తన కుమారుడిని బలించడానికి బయలుదేరాడు అబ్రహాము గారు. తనకి ఇష్టమైనది, తను ప్రాణంగా చూస్తున్న తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా వెనుక తీయకుండా బయలుదేరాడు కుమారుణ్ణి ఇవ్వడానికి. దేవుడు ఆయన కోరుకోకపోయినా అతను పరీక్షించడానికి ఇతని పరీక్షల్లో అబ్రహాము గారు నెగ్గినట్టుగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు విడిచిపెట్టాడు. అలాగే దేవునికి అవిధేయత కలిగిన వ్యక్తి వాటిని విడిచిపెట్టాడు. మనం చూసినట్లయితే సొదొమ రాజు అంటాడు,
14వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, సొదొమ రాజు 21వ వచనం, 14-22వ వచనం. సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చే ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాము చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసుకొని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోవెను చెప్పుల వారైను నీ వాటిలో ఏదైనా తీసుకోవాలని ఆకాశం భూమికి సృష్టికర్తైన సర్వోన్నతుడు దేవుడిని యెహోవా ఎదుట నా చెల్లి ప్రమాణం చేస్తున్నాడు. ఈ ధనం తీసుకోవడము, ఈ డబ్బు తీసుకోవడం నా దేవునికి అవిధేయత కలిగినది, నేను దీన్ని విడిచిపెడతాను. అది మనమైతే ఏమంటాం? అరే అంత డబ్బు వస్తుంది కదా, అంత ధర వస్తుంది కదా, నువ్వు ఎందుకు తీసుకోకుండా వచ్చేసావు? మన మనసులో మనం అదే అనుకుంటాం. కానీ అబ్రహాము అంటారు, దేవుడే నన్ను ధనవంతులు చేయాలి కానీ ఇతని వల్ల ధనవంతులు కాకూడదని చెప్పి ధనాన్ని వదులుకున్నాడు. దేవుని నిమిత్తము ధనాన్ని వదులుకున్నాడు, దేవుని నిమిత్తము తల్లిదండ్రులు వదులుకున్నాడు, దేవుని నిమిత్తం తన ప్రేమతో కొట్టిన తన కుమారుని కూడా వదులుకున్నకు వెనుక తీయలేదు. అబ్రహాము తన జీవితాన్ని మనం చూస్తున్నాం. అలా వదులుకున్న అతను ఏమయ్యాడు అంటే ఆశీర్వదింపబడినట్లుగా, గొప్పవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస తండ్రైనట్టుగా, దేవునికి స్నేహితుడైనట్టుగా మనం చూస్తున్నాం. అలా చూసుకుంటూ పోతే అనేక మంది భక్తులు మనకు కనబడతారు. ఒక మోషే గారిని చూడండి. మోషే గారి గురించి ఏప్రిల్ పత్రికలో ఏం రాయబడింది? క్రీస్తు నిమిత్తమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని రాజ్యాన్ని వదిలేసినట్లుగా మనం మోషే గారి గురించి చూస్తున్నాం. ఏప్రిల్లో రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తుతనం కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలపు పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించడం కంటే కుమారుడు అనిపించకుండా ఒప్పుకోలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమైన దృష్టి ఉంచెను. విశ్వాసమునందు ఆ అదృశ్యమైన వారిని చూసినట్లు సిద్ధ బుద్ధి గలవాడై రాజ్యానుగ్రహం భయపడక ఐగుప్తులను విడిచిపోయాడు. ఐగుప్తు ఏంటంటే గొప్ప రాజు అయ్యేవాడు కదా. ఐగుప్తులు అనుకుంటే సిరి సంపదలందు సుఖముగా అనుభవించేవాడు కదా. అవన్నీ విడిచిపెట్టి అరణ్యంలో ఈ ప్రజలు పట్టుకొని ఎందుకు శ్రమపడాలి మోషే గారు చెప్పండి? దేవుని నిమిత్తము అవన్నీ విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడట? అల్పకాలము పాపభోగంలో అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వీళ్ళని యోచించాలి. దేవుని నిమిత్తము లోకాన్ని విడిచిపెట్టిన వారిని చూస్తున్నాం. దేవుని నిమిత్తము శ్రమలు ఆహ్వానించిన వారిని చూస్తున్నాము. దేవునికి ఇష్టమైనది అది నాకు ఆనందం కలిగించదైతే దాన్ని విడిచిపెట్టకూడని వెనుక తీయరని చెప్పేసి విడిచిపెట్టిన వారిని మనం చూస్తున్నాం. ఒక అబ్రహాము గారిని కానివ్వండి, ఒక మోషే గారిని కానివ్వండి, ఒక ప్రవక్తలు కానివ్వండి. ప్రవక్తల్లో ఒక ప్రవక్త హోషే గారు. ఆ హోషే గారిని దేవుడు ఇశ్రాయేలుకు బుద్ధి కలుగుటకే ఒక వేశ్యను వివాహం చేసుకోమని చెప్తాడు. హోషే గ్రంథం చదివినప్పుడు మనకు కనబడుతుంది. ఒక వేశ్యను వివాహం చేసుకోవడం కూడా వెనుక తీయకుండా ఆ వేశ్యను వివాహం చేసుకుంటాడు హోషే గారు. దేనికి ఒక వేశ్యను వివాహం చేసుకోవాలి చెప్పండి? తన జీవితము మంచిగా ఒక వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు కదా. మంచిగా ఒక వ్యక్తిని తన తగ్గిన ఒక వ్యక్తిని వివాహం చేసి సంతోషంగా ఉండొచ్చు కదా. ఒక వేశ్యను వివాహం చేసుకుని ఆ మెడల ఎందుకు అవమానం పొందాలి? లోపతిని అవమానించదా చెప్పండి? వేశ్యను చేసుకున్నాము అని అతను లోపతిని అవమానించలేదా? అవమానించింది. అయినా సరే దేవుని నిమిత్తం అవమానపడ్డాడు. ఒక యోసేపు గారు చూడండి. యోసేపు గారి జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అతని జీవితం కూడా ఇంతే. యజమానుని భార్య నాతో గర్భమని అన్నప్పుడు ఆమెను వదిలించుకొని ఆమెను విడిచిపెట్టి పారిపోయాడు.
ఆ విషయం ఆమెను విడిచిపెట్టి పారిపోయాడు. అయినా సరే నిందను ఆయన తీసుకున్నాడు. ఏ నిందను తీసుకున్నాడు? ఆమెను పాడు చేశాడు చెప్పి అతను చెయ్యని కార్యానికి కూడా ఆ నిందను భరించాడు యోసేపు గారు. ఒక యోసేపు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె ఎడల నిందను అనుభవించి శిక్షను అనుభవించి చివరికి దేవుని నిమిత్తము ఈ దుష్కారం చేయడం నా దేవుని దృష్టికి అనుకూలమైనది కాదని చెప్పి ఆమె నుండి పారిపోయి ఏమయ్యాడు అంటే అవమానాలు నిందలు పారి చివరిగా దేవుడు అతన్ని ఆశీర్వదించి అతని తర్వాత వారిని పాత నిబంధనల భక్తులు మనకు కనబడుతున్నారు. దేవుని నిమిత్తము వారి సుఖాలను, దేవుని నిమిత్తం వారి ఆనందాలను విడిచిపెట్టిన వారు మనకు కనబడుతున్నారు. పాపం కొత్త నిబంధనలో లేదా అంటే కొత్త నిబంధనలు అనేకులు మనకు కనబడుతున్నారు. దానిలో చివరిగా ముగించుకున్నాం. పౌలు గారు ఏమంటారో చూద్దాం వస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఘనత వలన సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిలో మమ్మల్ని మేమే పెంచుకొంచున్నాము. మేము మోసగాళ్ళమైనట్లు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లు బాగా తెలిసినవారు, చనిపోయిన వాడు ఇదిగో బ్రతికించు వారము, శిక్షింపబడవారంటూ చంపబడు వారము, దుఃఖింపబడవారంటూ ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనటువంటి అనేకులను ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమంటూ సమస్యలు కలిగిన వారు. లోక దృష్టికి మేము దరిద్రులు కనబడుతున్నాము, లోక దృష్టికి మేము చనిపోయే వారు కనబడుతున్నాము. ఎందుకంటే లోకంలో ఉన్న ఆనందం అంతటిని కూడా మేము విడిచిపెట్టాం. దేని వరకు? దేవుని నిమిత్తం. యేసుక్రీస్తు వారు అన్నది అదే కదా, నా నిమిత్తము మీరు నిందలు పాలవుతారు, నా నిమిత్తము అవమానాలు పాలవుతారు, నా నిమిత్తము మీరు శ్రమలు పాలవుతారు, ఆయనను ఆనందించుందంటే వాళ్ళు అంటున్నారు మేము ఆ విధంగానే ఆనందిస్తున్నాము. లోక దృష్టికి మేము వెరివారు కనపడచ్చు, లోక దృష్టికి మేము దరిద్రులు కనపడచ్చు, అయినా కూడా మేము ఐశ్వర్యవంతులు అంటున్నారు పౌలు గారు. దేనికి అర్థ అంటే దేవుని నిమిత్తం మేము విడిచిపెట్టాము. దేవుని నిమిత్తము మేము అన్ని మా యొక్క ఆనందాన్ని విడిచిపెట్టాము. పరలోకమందు ఆనందం కొరకు మేము ప్రయాసపడుతున్నాము. పరలోకమందు ఆనందం కొరకే మా యొక్క ఈ జీవితాన్ని మేము కోల్పోవడం కూడా సిద్ధపడి ఉన్నాము. ఎందుకంటే క్షమ మాత్రము ఈ ఆనందం మాకు అక్కరలేదు అంటున్నాడు. క్షమ మాత్రము ఆనందం కొరకు మాకు అక్కర్లేదు అంటున్నాడు. పౌలు గారి యొక్క పత్రికలు మనం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమయ్యేది కూడా అదే. నాకున్న సమస్తాన్ని ఏం చేశాడట? పెంటగా ఎంచుకున్నా అంటున్నాడు. దేనికి? నాకున్న వాటిని తను ఆనందించవచ్చు కదా అంటే అవి నాకు పెంటతో సమానం. ఎందుకు అంటే పరలోకమందున్నదే నాకు నిజమైన ఆనందం. పరలోకమందు నా తండ్రి అదే నాకు నిజమైన ఆనందము. మరి లోకమున్నది అంతా ఏంటంటే ఈ లోకమున్నంతా కూడా నాకు ఆనందము కానిదే అంటున్నారు. అందుకే ఫిలిప్పీల పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందే ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందే ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకూడదు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములో దేవునికి తెలియజేయండి. మీ ఆనందం ఎల్లప్పుడు దేవుని యందు ఉండాలి, ప్రభునందే ఉండాలి. మీ ఆనందం ఎప్పుడు వారి అందే మీ ఆనందం ఉండాలి. పరలోకం అందే మీ ఆనందం ఉందని మీరు అందరూ గ్రహించాలి. భక్తులను చూసాము, అపోస్తులను మనం చూసాము, అందరూ కూడా అనేక శ్రమలు అనుభవించారు. దేనికని శ్రమలు అనుభవించారంటే పరలోకమందు ఆనందం కొరకు వారు అనేక శ్రమలు అనుభవించారు. విశ్వాసంలో కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవునితో సమానంగా విడిచిపెట్టకుండా భాగ్యమని నచ్చక ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు
అనుభవించి దేవుని నిమిత్తము ఆయన కూడా ఈ లోకమందు అనేక శ్రమలు అనుభవించి అనేక బాధలు అనుభవించి మనందరికీ ఆనందాన్ని ఇవ్వడం కొరకు, దేవుడు మనందరికి సంతోషం ఇవ్వడం కొరకు, మనందరికి పరలోకాన్ని ఇవ్వడం కొరకు ఆ ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించడం మనం చూసాం. పాత నిబంధనలో భక్తులు పరిశీలించాం. దేవునికి అవిధేయమైన దానిని మనం ఆనందంగా తీసుకుంటే, మనకు ఆనందం అందులో ఉంటే మనం దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని మనం తీసుకొని దాన్ని మనం చేస్తే, అది వ్యక్తులు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, దేనిని మనం చేస్తే మన శ్రమలు పాలవుతామని కొంతమంది వ్యక్తులు మనం పరిశీలన చేశాం. అలాగే దేవుని నిమిత్తము వారికి ఆనందం ఉన్న వాటిని విడిచిపెట్టి ఆశీర్వదింపబడిన వారిని మనం చూస్తున్నాము. అలాగే పరలోకమందు ఆనందం వరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని నిమిత్తము అంత సాక్షులైన అపోస్తలులను మనం చూస్తున్నాం. ఎవరి యందు మన ఆనందం ఉందని మనం ప్రశ్న వేసుకున్నాం కదా. ఎవరి యందు మన ఆనందం ఉందంటే దేవుని యందే మన ఆనందం. దేవుని ఆనందమే మన ఆనందం, దేవుని సంతోషమే మన సంతోషం అని మీరందరూ గ్రహించాలని నేను భావిస్తున్నా.